హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? సో లాస్ట్ వీక్ అంతా అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈ వీక్ కూడా మీ మధ్యన మళ్ళీ వచ్చి దేవుని యొక్క వాక్యమును, గాడ్స్ వర్డ్ని షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గ్రేట్ ఆపర్చునిటీని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు, డూ యూ నో వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్? దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో అనే విషయాలు మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే బైబిల్ ద్వారా, బైబిల్ రెఫరెన్సెస్ ద్వారా నేను మీకు చూపిస్తాను. సో సిద్ధంగా ఉండండి. మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. బైబిల్స్ లేకపోతే మీ యొక్క పేపర్, ఒక పెన్ తీసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. మీరు తర్వాత అనేది గూగుల్లో సెర్చ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు బైబిల్లో. సో మరి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని ఈరోజు మన మెసేజ్, షార్ట్ మెసేజ్, గాడ్స్ వర్డ్ని మనం విందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆదివారమున ఉదయకాల సమయమున మిమ్మల్ని మయంపరచడానికి, ఘనపరచడానికి, మీ వాక్యమును తెలుసుకోవడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమయంలో వాక్యం మాట్లాడుతుండగా మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నాతో నాకు ఏ జ్ఞానం లేదు, ఏ నాలెడ్జ్ లేదు. మీరే తండ్రి నాతో మాట్లాడండి. నా ద్వారా ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళతో మీరే మాట్లాడమని అడుగుతున్నాను. కావలసిన జీవాహారమును, వాక్యమును దయచేయండి. మా లైఫ్ని సరిదిద్దుకోవడానికి, మా లైఫ్లో సంతోషంగా ఉండడానికి ఏదైతే మాకు అవసరమో సమస్తం మీరే మాకు వాక్యం ద్వారా దయచేయమని అడుగుతున్నాను. శాంతి సమాధానంతో నింపబడి మేము జీవించడానికి మీ కృపను చూపించమని, ఏ విధమైన ఆటంకాలు లేకుండా మీరే మహిమ ఘనత మీరే పొందుకోమని శివమేసే పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ షలాం. సో వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. మీకు తెలుసా దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారో, మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో? మన లైఫ్లో చాలాసార్లు మనం జీవిస్తూ ఉంటాం. మనం ఎలా జీవిస్తామంటే మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మనం జీవిస్తాం. వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ప్లాన్స్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ థాట్స్, అవర్ ఫ్యూచర్. సో మన లైఫ్ గురించి మనం ఆలోచిస్తాం, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తాం, మనం హ్యాపీగా ఉండేలా మనం జీవిస్తాం. బట్ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ చైల్డ్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడుగా, ఒక స్పిరిచువల్ పర్సన్గా, ఒక క్రైస్తవుడుగా నువ్వు జీవించవలసింది నీ గురించి కాదు కానీ దేవుని గురించి అనే విషయాన్ని నువ్వు స్పష్టంగా బైబిల్లో చాలా చోట్ల రాస్తుంది. యూ షుడ్ లివ్ యాజ్ క్రైస్ట్ వాంట్స్ యూ టు లివ్. యూ షుడ్ లివ్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్స్ బట్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు నువ్వు జీవించాలి, నీ కొరకు కాదు. యూ షుడ్ నాట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. మన కొరకు, మన కొరకు అనే వర్డ్ రాకూడదు. దేవుని కొరకు అనే వర్డ్ మన నోట్లో నుంచి రావాలి, మన మైండ్లో ఉండాలి, మన చేసే పనుల్లో ఉండాలి అని బైబిల్ మనకి చాలా చోట్ల మనకి చెప్తున్నారు. సో మన ఫస్ట్ రెఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 1. న్యూ టెస్టిమెంట్లో ఎఫిషి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఇంగ్లీష్లో అయితే న్యూ టెస్టిమెంట్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 and verse 1లో ఏమనుందో మనం చూద్దాం. Since you are God's dear children, you must try to be like him. ఆయన్ని పోలి మనం ఉండాలంట. మనకు నచ్చినట్టు కాదు, మనకి ఇష్టకరంగా కాదు, మనకు కావలసినట్టుగా కాదు మనం జీవించవలసింది. ఎలాగంట? దేవునికి నచ్చినట్టుగా ఆయనలాగా మనం జీవించాలంట అని బైబిల్లో ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 1లో స్పష్టంగా ఉంది. ఓకే, ఇంకేమనుందంటే యువర్ లైఫ్ మస్ట్ బి కంట్రోల్డ్ బై లవ్, just as Christ loved us and gave his life for us as a sweet smelling offering. మన లైఫ్
దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి, లాస్ట్ వీక్ చెప్పాను, ఆయన బిడ్డలం నవంబర్ 14th మెసేజ్ చెప్పాను. ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే ఏం చేయాలి అనే మెసేజ్ మీరు చూడొచ్చు. సో ఆయన బిడ్డలం కాబట్టి మనం, బికాస్ వీ బిలీవ్ వీఆర్ హిస్ చిల్డ్రన్, బికాస్ వీ హ్యావ్ ఫెయిత్ వీఆర్ హిస్ చిల్డ్రన్. ఆయన బిడ్డలం కాబట్టి ఎలా ఉండాలంట, ఆయన ఎలాగ ఉండడానికి ట్రై చేయాలి. ఆయన ఎలాగ ఉండడానికి ట్రై చేయాలి. చాలాసార్లు లోకపరంగా మనం చూసుకుంటే మన ఫాదర్ని మనం ఇమిటేట్ చేస్తాం. వి ఇమిటేట్ అవర్ పేరెంట్స్. అమ్మాయి అయితే మా అమ్మలా ఉండాలని, అబ్బాయి అయితే వాళ్ళ ఫాదర్లా ఉండాలని ట్రై చేస్తారు, అనుకుంటారు, ఇమిటేట్ చేస్తారు. బట్ అకార్డింగ్ టు ద బైబిల్, వీ హ్యావ్ ఎ ఫాదర్, వీ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్. మనందరం ఆయన బిడ్డలం కాబట్టి యూ షుడ్ ట్రై టు బీ లైక్ క్రైస్ట్. యూ షుడ్ ట్రై టు బీ లైక్ యువర్ ఫాదర్ హూ ఈస్ గాడ్, యువర్ క్రైస్ట్ అనే విషయాన్ని మర్చిపోకండి. యూ షుడ్ ఇమిటేట్ హిమ్. యువర్ రోల్ మోడల్ షుడ్ బీ యువర్ ఫాదర్. హూ ఈజ్ యువర్ ఫాదర్? Christ, Jesus Christ. Okay? So, first thing God expects from all of us, మనందరి దగ్గర నుంచి దేవుడు ఆశిస్తుంది, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది, దేవుడు కావాలనుకుంటుంది ఏంటంటే ఆయనలాగా మనం ఉండటం, ఆయన్ని ఇమిటేట్ చేయడం, ఆయన నచ్చినట్టు మనం ఉండడం, ఆయన్ని రోల్ మోడల్గా తీసుకోవడం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. According to the Bible, you should not live for yourself. You should live for God. You should have a life pleasing to God. You should have a life which God likes, which God expects, which God wants you to be, for which God created you. నేను ఎందుకు తయారు చేశారో అటువంటి లైఫ్ని ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. సో నీ కొరకు నువ్వు జీవించుకో, నీ స్వార్థం కొరకు జీవించుకో, వేరే వాళ్ళ కొరకు జీవించుకో, నీ ఫ్రెండ్ కొరకు నువ్వు జీవించుకో, నీ ఫ్యామిలీ కొరకు నువ్వు జీవించుకో. డోంట్ లివ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, డోంట్ లివ్ ఫర్ యువర్ ఫ్రెండ్, డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ ఓన్లీ లివ్ ఫర్ గాడ్. ఆయనకి నచ్చిందా లేదా, దేవునికి నచ్చిందా లేదా, అమ్మాయి అవని అబ్బాయి అవ్వండి, ఎవరైనా అవనండి, ఆర్ యూ లివింగ్ ఫర్ గాడ్? యూ షుడ్ లివ్ ఫర్ గాడ్ అకార్డింగ్ టు ద బైబిల్. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ అండ్ మీ. ఫస్ట్ పాయింట్. ఓకే? సో నెక్స్ట్ టైం మీరు ఆలోచించినప్పుడు, మీరు చేసినప్పుడు ఏదైనా దేవునికి ఇష్టమా కాదా, దేవునికి నచ్చిందా లేదా, దేవునికి కరెక్ట్గా ఆయనకి ఇష్టకరంగా ఉంటున్నానా లేదా, ఆయనకు నచ్చిన మాటలు మాట్లాడుతున్నానా లేదా, ఆయనకు నచ్చిన థాట్స్ నాలో ఉన్నాయా లేవా, ఆయనకి ఇష్టమైంది నేను చేస్తున్నానా లేదా అని మాత్రమే మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ద ఫస్ట్ థింగ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ఓకే? Try to be like him, try to imitate him, try to live a life pleasing to him. That is the first point. First thing which God expects from you and me. So next time, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోకండి. Don't try to satisfy yourself and move on in life. Make sure it's pleasing to God. Make sure God likes it. Okay? That is the first point. Second point, 2 Corinthians chapter 5 and verse 17. ఇంగ్లీష్లో the book of 2 Corinthians chapter 5 and verse 17. తెలుగులో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమనుందంటే, when anyone is joined in Christ, he is a new creation. The old is gone and new has come. Second thing what God is expecting from all of us is to join in Christ, to join with your Father, to join with God, to be spiritual, to leave the world behind, to leave the world behind. అన్నిటిని వదిలేసే పక్కన. Don't give importance to what you see, don't give importance to what you own, don't give importance to yourself. Give importance to God, give importance to God, give importance to spirituality, give importance to faith. Unite with God, come with God, come to God, move with God, walk with God. Think what God expects you to think. Follow what the Bible says, follow what God says.
Do what God expects from you. And if you join with Christ, if you make friendship with God or Christ, if you wanted to have a heart with God expects or desires, then you are a new creation. You are a new creation. You are a new creation. The old is gone, the new has come. చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఎంతవరకు లైఫ్లో భయంకరమైన తప్పులు చేసి ఉండొచ్చు, ఇంతవరకు మీ లైఫ్లో భయంకరమైన పాపములు, భయంకరమైన తప్పులు, భయంకరమైన అబద్ధాలు, భయంకరమైన మోసాలు చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది, ఎప్పుడైతే మీరు మనసుని మార్చుకొని, నిన్ను నువ్వు పరీక్షించుకొని, నువ్వు చేసిన తప్పుని తెలుసుకొని వదిలేసి దేవుని కొరకు జీవించాలి అనుకుంటావో, ఓకే, దేవునితో ఉండాలి అనుకుంటావో, దేవుని లాగా ఉండాలి అనుకుంటావో, యూ ఆర్ ఎ న్యూ క్రియేషన్. ద ఓల్డ్ ఇస్ గాన్. నీ పాత జీవితం ఇంకా పోయినట్టే, నువ్వు కొత్తగా సృష్టింపబడినట్టే. యూ హ్యావ్ ఎ న్యూ లైఫ్. యూ ఆర్ గివెన్ ఎ న్యూ లైఫ్. యూ ఆర్ గోయింగ్ టు వాక్ ఎ న్యూ లైఫ్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్. ఆ క్షణం నుంచి, ఆ సమయం నుంచి నువ్వు కొత్త జీవితాన్ని పొందుకుంటావు, కొత్త మార్గాన్ని నువ్వు పొందుకుంటావు, కొత్త లైఫ్ని పొందుకుంటావు. పాతది నువ్వు ఎంత భయంకరంగా నువ్వు జీవించిన అన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే తీసివేస్తారు. నీకు ఇంకా దానికి యు ఆర్ నాట్ గిల్టీ ఫర్ వాట్ యు హ్యావ్ డన్ బిఫోర్. నువ్వు కొత్తగా లైఫ్ పొందుకున్న తర్వాత, నువ్వు మారు మనసు పొందుకున్న తర్వాత, నువ్వు పాపాన్ని విడిచిపెట్టేసిన తర్వాత, తప్పుల్ని విడిచిపెట్టేసిన తర్వాత ఏ లైఫ్ అయితే నువ్వు పొందుకుంటావో అదే నీ కొత్త లైఫ్. పాతదంతా దేవుడు మర్చిపోతారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. సెకండ్ థింగ్ ఏంటంటే టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్. బిగిన్ ఎ న్యూ లైఫ్. పాతది వదిలేసే, ఓల్డ్ లైఫ్ని వదిలేసే, పాత జీవితాన్ని వదిలేసే, పాత బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసే, పాత ఫ్రెండ్షిప్ని వదిలేసే, నేను పాడు చేసిన ఫ్రెండ్షిప్స్, నేను పాడు చేసిన మోసకరమైన మనుషుల్ని, మోసకరమైన ఆలోచనలు కలిగిన మనుషుల్ని వదిలేసే. లీవ్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ సిన్ఫుల్ థాట్స్ బిహైండ్ and start a new life with God, with Christ. That is what God is expecting from you. Second point. Okay. Third point, what God is expecting from you and me is, English law, the book of 1 John chapter 1 and verse 6 and 7. The book of 1 John, New Testament law, book of 1 John chapter 1 verse 6 and 7. తెలుగులో అయితే కొత్త నిబంధన గ్రంథం నుంచి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఏమనుందంటే, థర్డ్ థింగ్ విచ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ ఈజ్, ఇంగ్లీష్లో ఏమనుందంటే, వీ సే దాట్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, yet at the same time we live in darkness. We are lying both in our words and in our actions. చూడండి, థర్డ్ థింగ్ విచ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ ఈజ్, ఇక్కడ ఏమనుందంటే, మనం అంటూ ఉంటాం నేను స్పిరిచువలే, నేను దేవునితోనే ఉన్నాను, దేవునితో జీవిస్తున్నాను, దేవుడు నాకు కావాలి అని మాట్లాడుతూ ఉంటాం. బట్ అదే సమయంలో, అదే టైంలో ఏం చేస్తామంటే, వీ లివ్ ఇన్ ద డార్క్నెస్. అదే సమయంలో మన చీకట్లో కూడా జీవిస్తూ ఉన్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు కరెక్ట్ అని అనుకుంటున్నావు, చర్చ్కి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, నువ్వు అందరి ముందు నువ్వు స్పిరిచువల్గా కనిపిస్తున్నావు, బట్ యు ఆర్ అట్ ద సేమ్ టైమ్ డూయింగ్ రాంగ్ థింగ్స్. అదే సమయంలో నువ్వు తప్పు కూడా చేస్తున్నావు. యు ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్. You are doing the wrong things. You are cheating yourself. You are cheating God. You are trying to act spiritual. You are trying to act good. You are trying to act faithful. So that is what God is talking about.
డోంట్ ట్రై టు ప్లీజ్ బోత్ గాడ్ అండ్ ఈవిల్. డోంట్ ట్రై టు ప్లీజ్ బోత్ గాడ్ అండ్ ఈవిల్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. తెలుగులో తప్పులు చేస్తూ నువ్వు మంచివాడుగా నటించుకో. మిస్టేక్స్ చేస్తూ స్పిరిచువల్గా బిహేవ్ చేయి. డోంట్ చీట్. నువ్వు మోసం చేయకు, నీకు నువ్వే మోసం చేసుకోకు, వేరే వాళ్ళని మోసం చేయకు, దేవుణ్ణి మోసం చేయకు. చర్చిలో అందరూ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతావు, మంచి స్పిరిచువల్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తావు. పెద్దవాళ్ళు కనిపించినప్పుడు చాలా మంచిగా గ్రీట్ చేస్తావు, మంచిగా విష్ చేస్తావు, మంచిగా మాట్లాడతావు. కానీ ఒక్కసారి ఆ టైం అయిపోయిన తర్వాత యు గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ టు యువర్ కాలేజ్, టు యువర్ వర్క్ ప్లేస్, దాని క్యారెక్టర్ చేంజెస్. నీ క్యారెక్టర్ మారిపోద్ది. ఎలా అంటే ఈ మంచితనం ఏమైపోతుందో తెలియదు కానీ బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తాయి, బ్యాడ్ థాట్స్ వస్తాయి, బ్యాడ్ థింగ్స్ నీ మైండ్లో ఉంటాయి. సో అదే మాట్లాడుతున్నారు దేవుడు స్పష్టంగా. థర్డ్ థింగ్ విచ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ ఈజ్ డోంట్ యాక్ట్ టు బీ గుడ్. మంచివాడుగా నటించుకో. ఒక పక్కన తప్పులు చేస్తుంటావు, ఒక పక్కన మోసాలు చేస్తుంటావు, ఒక పక్కన అబద్ధాలు ఆడేస్తుంటావు, ఒక పక్కన అందరినీ అక్రమంగా సంపాదిస్తావు, డబ్బు ఆశ కలిగి ఉంటావు, లంచాలు తీసుకుంటావు, యు బ్రైబ్ పీపుల్, లంచాలు తీసుకొని మోసాలు చేస్తూ అబద్ధాలు ఆడుతూ అన్నీ భయంకరంగా చేస్తూ, ఇంకో పక్కన వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు స్పిరిచువల్ టైం వచ్చినప్పుడు చర్చ్కి వెళ్ళి లేదా గుడికి వెళ్ళే టైం వచ్చినప్పుడు మంచివాడిగా నటిస్తూ ఉంటాం. దట్ ఈజ్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది అది కాదు, అలా ఉండకు అని దేవుడు ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ నాట్ టు బీ లైక్ దాట్. హీ వాంట్స్ యూ టు బీ పర్ఫెక్ట్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఒక మంచి మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నారు. నువ్వు తప్పులు చేయకూడదని దేవుడు అనుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ, మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ థర్డ్ పాయింట్. ఇప్పుడు మాట్లాడుతున్నారు. సెవెంత్లో ఏమనుందంటే, బట్ ఇఫ్ వి లివ్ ఇన్ దట్ లైట్ జస్ట్ యాజ్ ఈజ్ ఇన్ ద లైట్ దెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సో పాపం చేయకుండా, తప్పు చేయకుండా, రాంగ్ థింగ్స్ చేయకుండా, మోసాలు చేయకుండా, అక్రమాలు చేయకుండా నువ్వు దేవునితో కలిసి ఉన్నప్పుడు, వెలుగులో నువ్వు జీవించినప్పుడు, అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, ఆయన రక్తంతో నేను కడిగి, నేను ప్యూరిఫై చేసి, నేను మంచివాడిగా మార్చి కొత్త లైఫ్ నీకు ఇస్తాను అని దేవుడు ప్రామిస్ చేస్తున్నారు. నీకు కొత్త లైఫ్ కావాలి అనుకుంటే, ఒక న్యూ లైఫ్ నీకు కావాలి అనుకుంటే, నిన్ను మోసం చేసే వాళ్ళు నీ ముందే దేవుడు పనిష్ చేయాలి అనుకుంటే, నీ మీద ఎగనెస్ట్గా వచ్చిన ప్రతి ఎనిమిని దేవుడు తొక్కేయబోతున్నారు. నీ కళ్ళ ముందే వాళ్ళని తొక్కబోతున్నారు. వాళ్ళ కళ్ళ ముందే నిన్ను హెచ్చింపబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎనిమీస్. ఈజ్ గోయింగ్ టు పుట్ డౌన్ ఆల్ యువర్ ఎనిమీస్ అండర్ హిస్ ఫీట్. ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ న్యూ లైఫ్. కొత్త జీవితాన్ని, కొత్త లైఫ్ని, పాత జీవితాన్ని తుడిచివేసి, క్షమించి కొత్త జీవితాన్ని, కొత్త లైఫ్ని దేవునికి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇవ్వాలి అంటే నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అంగీకరించాలి. రెండు పడవల మీద కాల్ అయ్యకూడదు. తప్పు చేస్తూ మంచిగా నటించకూడదు, మంచి చేస్తూ తప్పు చేయకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేయకూడదు. వెలుగులో జీవించాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థర్డ్ థింగ్. ఓకే. ఫోర్త్ పాయింట్, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ ఈజ్, ఇంగ్లీష్లో న్యూ టెస్టిమెంట్, ద బుక్ ఆఫ్ 2 Peter చాప్టర్ 3 verse 14 and 18. న్యూ టెస్టిమెంట్లో ద బుక్ ఆఫ్ 2 Peter చాప్టర్ 3 verse 14 and 18. తెలుగులో కొత్త నిబంధన గ్రంథము 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 తర్వాత 18 వచనాలు నేను చదువుతున్నాను. ఇంగ్లీష్లో చదువుతున్నాను. సెకండ్ పీటర్ చాప్టర్ 3 verse 14 చదువుతున్నాను. అండ్ సో మై ఫ్రెండ్స్, యాజ్ యు వెయిట్ ఫర్ ద డే
Do your best to be pure and faultless in God's sight and to be at peace with Him. So, fourth thing which God is expecting from you and me is you should wait for the day. దేవుడు వచ్చేంత వరకు మనందరికీ తెలుసు, బైబిల్లో దేర్ ఇస్ సెకండ్ కమింగ్, దేవుడు మళ్ళీ రాబోతున్నారు, ఆయన వచ్చేంత వరకు మనం ఫెయిత్ఫుల్గా స్పిరిచువల్గా ఉండాలి అని తెలుసు. సో ఆయన వచ్చేంత వరకు మనం ఓపికతో, సహనముతో, విశ్వాసముతో మనము వెయిట్ చేయాలి. ఓపికతో, సహనముతో, విశ్వాసముతో వెయిట్ చేయాలి ప్రతి ఒక్కరం. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. ఓకే, వెయిట్ ఫర్ ద డే. డూ యువర్ బెస్ట్ టు బి ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఇన్ గాడ్ సైడ్. నీ ఎంత ప్రయత్నం చేస్తావో దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో, గాడ్ సైట్లో అంటే దేవుని దృష్టిలో నువ్వు ప్యూర్గా ఉండాలి, ఫాల్ట్లెస్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ God is expecting from you and me. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు, బైబిల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ఏమని అంటున్నారంటే, డూ యువర్ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయాలి దేవుని రాక కొరకు, దేవుని కొరకు. గాడ్స్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వడానికి మన లైఫ్లో మనం వెయిట్ చేయాలి. మన తొందరపాటుతో, మన ఆలోచనతో, మన జ్ఞానంతో డెసిషన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్ళకూడదు. వాట్ గాడ్ వాంట్స్ యూ అండ్ మీ టు డూ, వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో, ఏ ప్లాన్ కలిగి ఉన్నారో తెలుసుకొని ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు మనం దేవుని రాక కొరకు వెయిట్ చేస్తూ ఫెయిత్ఫుల్గా ఉండాలి. దట్ ఈస్ వన్ పాయింట్. ఫోర్త్ పాయింట్. తర్వాత పాయింట్ ఏంటంటే, నీ ఎంత కృషి చేయగలవో నీ కంప్లీట్ 100% ఇచ్చి ఒక పని చేయాలి. ఏంటంటే ప్యూర్గా ఉండడానికి ట్రై చేయాలి, పవిత్రంగా ఉండడానికి ట్రై చేయాలి, విశ్వాసంతో ఏ తప్పు చేయలేని వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నించాలి. నీ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాలి. దేని కొరకంటే పవిత్రంగా జీవించడానికి, తర్వాత విశ్వాసం కలిగి ఏ తప్పు చేయలేని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొని దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మనుషుల దృష్టిలో మనం నటిస్తాం కానీ దేవుని దృష్టిలో నటించలేం. సో దేవుని దృష్టిలో నువ్వు ఏ ఫాల్ట్ లేని వ్యక్తిగా, ప్యూర్ పర్సన్గా, పవిత్రంగా, తప్పు లేని వ్యక్తిగా నువ్వు దేవుని దృష్టిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్ విచ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంటంటే, దేవునితో మనము సమాధానము కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉండాలి. పీస్ విత్ గాడ్. దేవుని మనం దూషించకూడదు. దేవుని మనకి ఏదో గాడ్స్ ప్లాన్ ఇంకోటి ఉంటుంది, మన ప్లాన్ ఇంకోటి ఉంటుంది. మనకు కావాలి, దేవునికి ఇవ్వాలని లేదు. ఇది టైం కాదని దేవునికి తెలుసు. సో అలా రాలేదని చెప్పేసి నువ్వు దేవుడిని దూషించడం, నీ ఆరోగ్యం బాగుపడలేదని చెప్పేసి దేవుడు ఏం దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నా అవ్వట్లేదు, అటువంటి మాటలు మాట్లాడకూడదు. యాజ్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్, డోంట్ టాక్ దోస్ వర్డ్స్. అటువంటి మాటలు మాట్లాడకూడదు దేవుని పరంగా, దేవునికి ఎగనెస్ట్గా. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, శాంతి కలిగి ఉండాలి దేవునితో. సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ 18th verseలో ఉంది. ఏమనంటే, కంటిన్యూ టు గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్. చూడండి, సెవెంత్ పాయింట్, యూ షుడ్ గ్రో కంటిన్యూస్లీ. ఎదుగుదల కలిగి ఉండాలి. నువ్వు ఆగిపోకూడదు నీ ఎదుగుదల. అదేంటి బ్రదర్, నా ఎదుగుదల హైట్ ఆగిపోయింది. హైట్ గురించి దేవుడు మాట్లాడట్లేదు. నీ హైట్ ఎంతో దేవుడు మాట్లాడట్లేదు. గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ గ్రేస్. దాని గురించి మాట్లాడుతున్నాం. కంటిన్యూ టు గ్రో అంట. ఎదగడము కంటిన్యూస్ ప్రాసెస్. అది స్పిరిచువల్గా ఎప్పుడు ఆగిపోకూడదు అని గాడ్స్ మీనింగ్. దేవుని అర్థం, బైబిల్ అర్థం ఏంటంటే, యూ షుడ్ గ్రో కంటిన్యూస్లీ. కంటిన్యూస్గా
బ్రేక్ లేకుండా నిలకడగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. హైట్లో కాదు, స్పిరిచువల్గా, దేవునికి నచ్చినట్టుగా, ఫెయిత్ఫుల్గా, విశ్వాసము కలిగి దేవుని పట్ల, దేవునితో కలిసి విశ్వాసముతో దేవుని కృపను బట్టి ఎదుగుతూ ఉండాలి. దేవుని కృప కొరకు ఎదుగుతూ ఉండాలి. ఆయన జ్ఞానము కలిగి ఎదుగుతూ ఉండాలి. లోక జ్ఞానం కాదు, నీ ఫ్రెండ్స్ జ్ఞానం కాదు, మీ ఇంట్లో వాళ్ళ జ్ఞానం కాదు, పుస్తకాల జ్ఞానం కాదు, లోక జ్ఞానము అంతకంటే కాదు. దేవుని జ్ఞానములో, దేవుని కృపతో, ఆయనతో కలిసి ఎదుగుతూ ఉండాలి. నిలకడగా, కంటిన్యూస్గా ఎదుగుతూ ఉండాలి నీ జర్నీ ఆఫ్ లైఫ్లో. దట్ ఈస్ ద 7th పాయింట్ విచ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. ఓకే, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంది. కంటిన్యూ టు గ్రో 18th వర్స్లో, 2 Peter chapter 3 verse 18. Continue to grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. It's very clear in the Bible. కంటిన్యూస్గా ఎదగాలి, బ్రేక్ లేకుండా, వెనక్కి చూడకుండా, తప్పిపోకుండా, మధ్యలో ఆపేసి మళ్ళీ పాపం చేయడం మొదలు పెట్టకుండా, తాగేవాడివి ఆపేసావు, మళ్ళీ కొంతకాలం స్పిరిచువల్గా ఉన్నావు, మళ్ళీ తాగుడు మొదలు పెట్టేశావు, మళ్ళీ సిగరెట్లు మొదలు పెట్టేశావు, మళ్ళీ మోసం చేయడం మొదలు పెట్టేశావు, మళ్ళీ అబద్ధాలు ఆడడం మొదలు పెట్టేశావు, మళ్ళీ ఇంకొకరిని అక్రమంగా దూషించడం మొదలు పెట్టేశావు, మళ్ళీ పగలు మొదలు పెట్టేశావు. ఇంకేంటి ఉపయోగం నీ స్పిరిచువల్ లైఫ్? ఏంటి ఉపయోగం నీ యొక్క ఫెయిత్ఫుల్ లైఫ్? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? నో మై డియర్ ఫ్రెండ్, గ్రో కంటిన్యూస్లీ, నిలకడగా, విశ్వాసములో, కృపను బట్టి, ఆయన జ్ఞానముతో ఎదుగుదల కలిగి ఉండాలి. దేవునిలో ఆయన కృపతో, ఆయన జ్ఞానముతో ఎదగాలి. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనందరి దగ్గర నుంచి. 7th పాయింట్. తర్వాత ఇంకొక 8th పాయింట్ వాచ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మనందరి నుంచి ఏంటంటే, ఇంగ్లీష్లో 1 Corinthians chapter 9 and verse 24. ఇంగ్లీష్ బైబిల్లో న్యూ టెస్టిమెంట్ 1 Corinthians chapter 9 and verse 24. సో తెలుగులో బైబిల్లో అయితే కొత్త నిబంధన గ్రంథము 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో ఏమని ఉందంటే, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అంటే, surely you know that many runners take part in a race. ఒక లైఫ్ ఏమనుందంటే, ఈ లైఫ్, నీ జర్నీ, మన జర్నీ ఎలాంటిదంటే ఒక రేస్ లాంటిది. ఇట్ ఈస్ లైక్ ఎ రేస్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్లేస్ టు స్లీప్. పడుకోవడానికి మనం రాలేదు ఈ భూమి మీదకి, దేవుడు పంపించలేదు. బాబు వెళ్ళి నువ్వు పడుకోరా బాబు అని పంపించలేదు దేవుడు పంపించింది దేనికంటే, ఒక కాంపిటీషన్ లేదా ఒక జర్నీ లేదా ఒక రేస్లో పాల్గొనడానికి పంపించారు. ఇట్ ఈస్ లైక్ ఎ రేస్, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ విన్స్ ద ప్రైజ్. కానీ ఒకరే ప్రైజ్ గెలుచుకుంటారు రేస్లో. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ఎవరి ఇండివిజువల్ రేస్ వాళ్ళది, ఎవరి లైఫ్ని, వాళ్ళ జర్నీని వాళ్ళు నడుచుకోవాలి, ఫెయిత్ఫుల్గా, స్పిరిచువల్గా నడుచుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏ విధంగా ఈ రేస్ని కొనసాగించాలంటే, పరిగెత్తాలి అంటే అక్కడ మాట్లాడుతున్నారు, రన్ దెన్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు విన్ ద ప్రైజ్. స్ట్రిక్ట్ డిసిప్లిన్తో, విత్ స్ట్రిక్ట్ డిసిప్లిన్. చూడండి, ఈ రేస్ని మనం పరిగెత్తాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా పరిగెత్తాలి అంటే, గుడ్డిగా కళ్ళు మూసుకొని పరిగెత్తడం కాదు, కానీ చూస్తూ, దేవునిపైన దృష్టి పెడుతూ, ఫెయిత్ఫుల్గా ఉండి, దేవుని చూస్తూ, దేవుని మార్గాన్ని వెతుక్కుంటూ, దేవుని కొరకు మనము వెనక్కి తిరిగి చూడకుండా, నీ పక్కన ఎలా పరిగెడుతున్నారో వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా,
వాళ్ళు ఎంత దూరం ఉన్నారో నేను ముందుకు వచ్చాను కదా చాలు, ఇంకా నా విశ్వాసం అనుకోకుండా నువ్వు ఎంత ఫాస్ట్గా పరిగెట్టగలిగితే, ఎంత ఫెయిత్ఫుల్గా నువ్వు పరిగెట్టగలిగితే, ఎంత కాన్సన్ట్రేషన్తో నువ్వు పరిగెట్టగలిగితే, వెనక్కి తిరిగి చూడకుండా, పాపం వైపు తిరిగి చూడకుండా, తప్పులు మరి తిరిగి చేద్దామని ఆలోచన నీకు రాకుండా, నువ్వు వదిలేసింది భయంకరమైన పాపపు జీవితమును, రాంగ్ లైఫ్ని, వదిలేసిన లైఫ్ని మళ్ళీ తిరిగి కావాలి అని అనుకోకుండా నువ్వు పరిగెత్తాలంట. ఈ లైఫ్ అనే రేస్లో, ఈ గాడ్స్ జర్నీలో, ఈ స్పిరిచువల్ లైఫ్లో, నీ ఫెయిత్ఫుల్ లైఫ్లో నువ్వు ముందుకు పరిగెత్తాలి, గెలవడానికి పరిగెట్టాలి, దేవునిని అందుకోవడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి. ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ద స్పిరిచువల్ హోమ్, మన హెవెన్, ప్యారడైజ్, అక్కడ చేరుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిలో చేరుకోవడానికి, ఎటర్నల్ లైఫ్ని మనం పొందుకోవడానికి ఏం చేయాలంట? వెనక్కి తిరిగి చూడకుండా, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా, వాళ్ళ ఏంటి నాకంటే వెనకాతలు ఉన్నారు కదా, నేనే బాగున్నాను కదా, స్పిరిచువల్ లైఫ్ చాలు అనుకోకుండా పరిగెత్తాలి. యూ షుడ్ కీప్ రన్నింగ్, రన్నింగ్ అండ్ రన్నింగ్. ఆయన కృపను బట్టి, ఆయన జ్ఞానమును బట్టి, విశ్వాసమును బట్టి, ఆయన యొక్క తండ్రి, ఆయన లక్ష్యాలు, ఆయన చెప్పిన ఆ ఆజ్ఞలను బట్టి, వాక్యాన్ని బట్టి నీ విశ్వాసముతో ఈ రేస్ని పరిగెత్తి గెలిచే విధంగా పరిగెట్టాలి అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. దిస్ ఈజ్ ఆల్ వాట్ హెవెన్లీ ఫాదర్, మన తండ్రి, మన దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నవి ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫౌండేషన్ నేను చెప్పాను. సో ఈ లక్షణాలు మీరు కలుగుంటే, ఈ థింగ్స్ని మీరు మైండ్లో పెట్టుకొని మనము ముందుకు వెళ్ళగలిగితే దేవుడు చాలా సంతోషిస్తారు. లాస్ట్ వీక్ నేను చెప్పినట్టుగా మన కొరకు దాచి ఉంచిన బ్లెస్సింగ్స్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని దేవుడు మనకి ఇస్తారు. ఆ లైఫ్ని మనం పొందుకోవాలంటే వీ షుడ్ రీచ్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్. ఆయన మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది మనం చేయగలగాలి. చేస్తే ఖచ్చితంగా మనం పొందుకుంటాం. దేవుడి వాక్యాన్ని, ఈ సమయాన్ని దేవుడు దీవించునుగాక. మనందరితో దేవుడు ఉంటారని బైబిల్లో మన దేవుడు ప్రామిస్ చేస్తున్నారు. ఆ ప్రామిస్ని బట్టి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుని మనం ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ విచ్ హ్యావ్ గివెన్ టు స్పెండ్ విత్ యూ ఫాదర్. నీతో కలిసి వాక్యాన్ని వినడానికి, షేర్ చేసుకోవడానికి ఇచ్చిన వండర్ఫుల్ టైంని బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాతో కలిసి వాక్యం వింటున్న వారందరి కొరకు, ఎవరైతే నాతో కలిసి విన్నారో, నాతో జాయిన్ అయ్యారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళు మీరు బ్లెస్ చేయండి. వాళ్ళు చేసే ప్రతి ప్లాన్ని, ప్రతి పని బ్లెస్ చేయండి. మార్గం చూపించండి, నడిపించండి. వాక్యంలో మీరు చెప్పినట్టుగా మేమందరం కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా జీవించడానికి సహాయం దయచేయండి. ఎవరైతే సఫర్ అవుతున్నారో కోవిడ్తో, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే వేరే క్యాన్సర్స్తో, వేరే డిజీజెస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యం దయచేసి నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే తండ్రి ఎగ్జామ్స్ రాసారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే జ్ఞానమును, శక్తిని దయచేయండి, బలపరచండి, మీ చిత్తం ప్రకారము నడిపించమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, ప్రేమించడానికి ఎవరు లేరు అని బాధపడుతున్నారో, తినడానికి తిండి లేకుండా ఉన్నారో, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నారో, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండండి, మీ కృపను బట్టి నడిపించండి, బలపరచండి. మిమ్మల్ని తెలుసుకొని ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయడానికి కృపను చూపించమని అడుగుతున్నాను. అలానే తండ్రి ఎవరైతే తండ్రి మీలో మీలాగా
జీవించాలని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే బ్లెస్ చేయండి, నడిపించండి, మార్గం చూపించి మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను. మళ్ళీ వచ్చే సండే మీ సన్నిధిలో మీరు చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ శాంతి సమాధానమును మార్గమును చూపించి నడిపించమని, మీరే మహిమ ఘనత పొందుకోమని విశ్వమేసే పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ కలుసుకుందాం. మార్నింగ్ లైవ్లో ప్రేయర్ చేయండి. నా గురించి కూడా, నా వర్క్ గురించి కూడా ప్రేయర్ చేయండి. అలాగనే మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. మీ కొరకు నేను కూడా ప్రేయర్ చేస్తాను మీతో కలిసి. ఏమైనా మెడికల్గా హెల్ప్ కావాలంటే నాకు తెలియజేయండి. డెఫినెట్లీ నేను చేయగలిగిన సహాయం మీ కొరకు నేను చేస్తాను. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. అందరి గురించి ప్రేయర్ చేయండి. నా గురించి కూడా ప్రేయర్ చేయండి. మనందరము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ ఈ జర్నీ ఆఫ్ లైఫ్ని దేవునికి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనం ముందుకు వెళ్దాం. అలాగనే ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ ఫేస్బుక్లో, అది యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను మళ్ళీ కొన్ని మినిట్స్లో. అక్కడ కూడా మీరు ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. నా ప్రీవియస్ మెసేజెస్ కూడా వినవచ్చు. డాక్టర్ జాన్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినప్పుడు మెసేజెస్ మీరు చూడవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్ మై ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, క్షేమంగా ఉండండి, ప్రేయర్ఫుల్గా, స్పిరిచువల్గా ఉండండి. ఓకే, ఈ వీక్ అంతా ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్. పీస్ బీ అంటు యూ. షలోమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.